నేను వచ్చిన తర్వాత ఆ పిల్లలకు చదువు ఒక్కటే కాదు, వాళ్ళకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే క్లాస్ రూమ్ బయట ఎలాంటి నైపుణ్యాలు ఉంటాయి, ఆ నైపుణ్యాలకు ఎలాగ సానబట్టాలి, ఏ విధమైన అవకాశాలు ఇవ్వాలి, ఏమైనా ప్రోత్సాహం ఇవ్వాలి, ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి అన్న విషయం మీద నేను చాలా కేంద్రీకరించిన, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసను కూడా అలాంటి విషయాల కోసం ఖర్చు పెట్టిన. సో అందువల్లనే మలావత్ పూర్ణ లాంటి, మెరికల్ లాంటి యువతులు కానీ, లేకపోతే ఇంకా ఎంతోమంది చాలా రంగాల్లో కూడా నిష్ణాతులుగా మారిండ్రు. ఇవాళ తెలంగాణ గురుకులాల బిడ్డలు ప్రపంచం నలుమూలలో కూడా విస్తరించారు. మారుమూల మీరు వెలివాడలన్నారు, ఆ వెలివాడల నుండి ఉన్న బిడ్డలు ఇవాళ వెనుజులా దేశం దాకా పోగలిగినారు. దక్షిణాఫ్రికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎర్ర బస్సు ఎక్కలేని పిల్లలు ఎయిర్ బస్ ఎక్కి విమానాల్లో ప్రయాణించారు. విమానాల్లో ప్రయాణించమే కాదు, ఒంటరిగా అమ్మాయిలు 100 గంటలు విమానాలు కూడా నడిపారు. అలాంటి స్థాయికి తెలంగాణ గురుకులను తీసుకుపోగలిగినాం ఆనాడు కేసీఆర్ గారి ప్రోత్సాహంతో. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదు.